ఎడార్లో సెలయేర్లు జనవరి 29వ తారీఖు. దేవుడు ఆ పట్టణంలోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 5వ వచనం. దానికి చలనము లేదు. ఎంత ధన్యకరమైన మాట! ఈ లోకపు ఒడిదుడుకులు అన్నిటికీ అంత తేలికగా చలించిపోయే మనం మన ప్రశాంతతను ఏది భంగం చేయలేని స్థితికి చేరుకోగలమా? అవును, ఇది సంభవమే. ఈ సంగతి అపోస్తలుడైన పౌలుకు తెలుసు. యెరూషలేముకు వెళ్ళబోతున్నప్పుడు అక్కడ తన కోసం బంధకములు, శ్రమలు కాచుకొని ఉన్నాయని తెలిసిన ఈ విషయాలు ఏమి నన్ను కదిలించవు అంటూ ధైర్యంగా చెప్పగలిగాడు. పౌలు జీవితంలోనూ అనుభవంలోనూ గతించిపోదగిన బలహీనతలన్నీ గతించిపోయినాయి. ఇక అతడు జీవితాన్ని గాని జీవితాశయాలను గాని ప్రియంగా ఎంచుకోవడం లేదు. దేవుడు మన జీవితాల్లో చేయదలుచుకున్న దాన్ని చేయనిస్తే మనం కూడా అలాంటి స్థితికి చేరుకోగలం. అప్పుడు చికాకు పరిచే చిన్న చిన్న అవరోధాలు గాని, బాధ పెట్టే బరువైన శ్రమలు గాని మన ఊహకందని ప్రశాంతతకు భంగం కలిగించలేవు. దేవుని మీద ఆనుకోవడం నేర్చుకున్న వాళ్ళకి బహుమానం ఇదే. జయించేవాడిని నా దేవుని మందిరములో మూలస్తంభముగా చేస్తాను. అతన్ని అక్కడి నుండి కదిలించడం ఎవరికీ సాధ్యం కాదు. దేవుని గుడిలో స్తంభముగా అంచెలంచెలుగా ఉండగలిగే ధన్యతను అందుకోవటం కోసం మనల్ని అక్కడికి తీసుకొచ్చేటప్పుడు కలిగే కుదుపులను భరించగలగాలి. దేవుడు ఒక రాజ్యంలో లేక నగరంలో ఉంటే అది సియోను పర్వతం లాగా స్థిరంగా ఉంటుంది. అలాగే ఆయన ఒక హృదయములో ఉంటే దానికి ఇరువైపులా నుండి ఆపదలు చుట్టుముట్టి సముద్రపు హోరులాగా ఘోష పెట్టినప్పటికీ ఆ హృదయములో మాత్రం గొప్ప ప్రశాంతత నెలకొని ఉంటుంది. అలాంటి ప్రశాంతతను ప్రపంచంలోని ఏ శక్తి ఇవ్వలేదు, ఏ శక్తి లాగేసుకోలేదు. ప్రతి చిన్న ప్రమాదపు గాలి వీచినప్పుడు మనుషుల హృదయాలు ఆకుల్లా వాడిపోతాయి. ఎందుకు? దేవుడు ఉండవలసిన వాళ్ళ హృదయాల్లో లోకం ఉన్నందువల్లనే కదా. దాన్ని తొలగించి దాని స్థానంలో దేవుణ్ణి ప్రతిష్ఠించడమే కదా కావలసింది. ప్రభువులో విశ్వాసం ఉంచే వాళ్ళు సియోను పర్వతం లాగా కదలక స్థిరులై ఉంటారు. మనల్ని బలపరిచే పాతకాలపు పద్యం ఒకటి ఉంది. నమ్మికతో దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళు సియోను శిఖరంలాగా నిలబడతారు నిండుగా. అది తొణకదు, బెణకదు, గడగడ వణకదు, ఇనుముల ఉక్కుల నిలిచే ఉంటుంది మొండిగా. ఆమేన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.